నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. 3 బాక్స్ కల్వర్ట్లు, 1 కిలోమీటర్ డ్రైన్ పనులు పూర్తి చేసి మే నెలలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గిరిధర్ రెడ్డి తెలిపారు. బాక్స్ కల్వర్టులు, డ్రైన్ పూర్తయితే వర్షపు నీరు నిలవకుండా ముంపుకు గురవకుండా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మేకల మధు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 25 డేస్ బ్యాక్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అయ్యప్పగుడి ఫ్లైఓవర్ ని మూసివేయడం జరిగింది. ఏదైతే ఈ బ్రిడ్జి మీద ఎన్హెచ్ బ్రిడ్జి మీద సిక్సిల్ జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయిన పక్షంలో దాన్ని రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో అయ్యప్పగుడి ఫ్లైఓవర్ ని 25 డేస్ బ్యాక్ ఆపడం జరిగింది. ఆపినప్పుడే చెప్పడం జరిగింది, ఒక 1 మంత్ లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పునరుద్ధరణ అవుతుందని కూడా మాట చెప్పాం. దాని ప్రకారం ఈరోజు ఈ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ ని కూడా పునరుద్ధరించడం జరిగింది. అయితే ఈ వర్క్ లో భాగంగా ఏదైతే మినీ బైపాస్ లో ఎన్హెచ్ సంబంధించిన ఓవర్లే వర్క్, అదేవిధంగా 3 బాక్స్ కల్వర్ట్లు, కిలోమీటర్ డ్రైన్, ఓవర్లే వర్క్, రోడ్డు మార్కింగ్, అయ్యప్పగుడి ఫ్లైఓవర్ పైన సిక్సిల్ జాయింట్, ఈ పనులన్నింటి నిమిత్తం ఈ పనులు కూడా జరిగినాయి. 3 బాక్స్ కల్వర్ట్లు, డ్రైన్ మినహా మిగతా పనులన్నీ కూడా జరిగినాయి. ఈ 3 బాక్స్ కల్వర్ట్లు, అదేవిధంగా కిలోమీటర్ డ్రైన్ రేపు ఫిబ్రవరి 1వ తారీఖు స్టార్ట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3 బాక్స్ కల్వర్ట్లు కానీ బ్యాలెన్స్ డ్రైన్ కూడా 3 months లోపల అది కూడా కంప్లీట్ చేసి పూర్తిగా అందించడం జరుగుతుందని. ఎందుకు పదే 3 బాక్స్ కల్వర్ట్లు మాట్లాడుతున్నాం అంటే, ఈ బాక్స్ కల్వర్ట్ల వల్ల మనం చూసాం ఇటీవల గత 10-16 నెలల్లో భారీ వర్షాల నేపథ్యంలో అటు సప్తగిరి లేఅవుట్ కానీ, మాగుంట లేఅవుట్ దగ్గర కానీ అవతల నుంచి యువతలకు వాటర్ పోవడానికి ఎగ్జిస్టింగ్ ఏదైతే పైప్ కల్వర్ట్లు ఉన్నాయో సరిపోవట్లేదు తీసుకోవడానికి. ఈ 3 బాక్స్ కల్వర్ట్లు కూడా కన్స్ట్రక్షన్ చేసి అవి కూడా అందుబాటులోకి తెస్తే పూర్తిగా రేపు పొద్దున వర్షాలు వచ్చినప్పుడు అవతల నుంచి యువతలకు వాటర్ నిలబడకుండా ఉండేదానికి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. 3 నెలల లోపల, అంటే బహుశా ఏప్రిల్ ఎండింగ్ లోపల 3 బాక్స్ కల్వర్ట్ డ్రైన్ కూడా పూర్తవుతుందని ఈ రోజు నుంచి నెల్లూరు నగర ప్రజలకి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయ్యప్పగుడి ఫ్లైఓవర్ తిరిగి ఓపెన్ అవడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం.